హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. ఇప్పుడైతే నేను తెనాలి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. అలుపు వస్తుంది మెట్లు ఎక్కి వచ్చేసరికి. పినాకిని ఎక్స్ప్రెస్లో తెనాలి టు చెన్నై అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12711. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ అయితే చేయండి. ఇదే తెనాలి ప్లాట్ఫామ్, తెనాలి స్టేషన్. ట్రైన్ అయితే ఇప్పుడే అనౌన్స్ చేశారు. ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుంది. ప్లాట్ఫామ్ 3 మీదకి అయితే వస్తుంది. డైలీ 3 మీదకే వస్తుంది తెనాల్లో. జనాలు అయితే బాగా ఫుల్గానే ఉన్నారు ఇప్పటికే. మరి చూడాలి, చాలామంది నెల్లూరులో అయితే దిగిపోతారు. పినాకిని ఎక్స్ప్రెస్ విజయవాడలో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్టాప్ వచ్చేసి తెనాలి జంక్షను. ఆ తర్వాత తెనాలిలో స్టార్ట్ అయిన తర్వాత వచ్చే ఫస్ట్ స్టాపు నిడుబ్రోలు. దీన్నే మామూలుగా పొన్నూరు అని కూడా అంటారు. ఇక్కడ బోర్డు మీద మాత్రం నిడుబ్రోలు అని ఉంది. ఎక్కువగా నిడుబ్రోలు కన్నా కూడా పొన్నూరు అనే బాగా పేరు ఎక్కువ. కరెక్ట్గా 7ంటికి అయితే పొన్నూరు వచ్చేసిందండి. పొన్నూరులో మనకి 3rd ప్లాట్ఫామ్ మీదకైతే తీసుకొచ్చాడు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. పొన్నూరు తర్వాత పినాకిని ఎక్స్ప్రెస్ ఆగేది బాపట్ల స్టేషన్లోనే. బాయ్ బాయ్ పొన్నూరు. పొన్నూరు నుంచి ఎవరైనా వీడియోని చూస్తుంటే లైక్ అయితే చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ పొన్నూరులో ఉన్న వాళ్ళకి. వెల్కమ్ టు బాపట్ల. బాపట్ల అయితే వచ్చేసాము. చూడండి, స్టేషన్స్ అన్నీ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనకి ప్రైవేటైజేషన్ అయిన తర్వాత స్టేషన్ వర్క్స్ అన్ని చోట్ల, ఒక్క తెనాలి విజయవాడే కాదు, ప్రతి స్టేషన్లో కూడా బాగా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. వన్స్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందో అయితే చూడాలి.
చూడండి, అంతా కొత్తగా షెడ్లు వేయటం, అట్లా మొత్తం కింద టైల్స్ అవన్నీ మార్చడం అవైతే చేస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసి బాపట్ల నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. బాపట్ల దేనికి ఫేమస్ అందరికీ తెలుసు కదా, మనకి సూర్యలంక బీచ్కి అయితే విపరీతంగా వస్తుంటారు. సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి అయితే ఇచ్చాడు బాపట్లలో. అందరికీ బాయ్ బాయ్. బాపట్ల నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే లైక్ అయితే చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ బాపట్ల. పక్కన మీకు హైవే కనిపిస్తుంది కదా, హైవే వచ్చేసి మనకి చీరాల సైడ్ వెళ్ళేది. చీరాల రోడ్డు కూడా అదే. బాపట్ల చీరాల రెండు పక్క పక్కనే ఉంటాయి. ఆ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే చీరాల అయితే వెళ్ళిపోతాం మనం. ట్రైన్ అయితే పిచ్చ స్పీడ్ మీద తీసుకెళ్ళిపోతున్నాడు. ప్రజెంట్ ట్రైన్ స్పీడ్ వచ్చేసి 110 km మీద అయితే తీసుకెళ్తున్నాడు. అంటే 110 మీద అయితే తీసుకెళ్తున్నాడు. అసలు సూపర్ ఫాస్ట్ కదా, పిచ్చ స్పీడ్ అయితే తీసుకెళ్తున్నాడు 110 మీద. చీరాలు కూడా రాకముందే బాగా స్పీడ్ పెంచేశాడు. చూడండి ఎంత స్పీడ్ తీసుకెళ్తున్నాడో. వెల్కమ్ టు చీరాల. చీరాల నుంచి ఎవరైనా చూస్తుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అబ్బో జనాలు బాగానే ఉన్నారు, చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నారు. బండి స్టేషన్ మీద కూడా బాగా స్పీడ్గానే లాగుతున్నాడు. మేబీ అందరూ కూడా వర్క్ వెళ్ళేవాళ్ళు, అలాగే మామూలుగా డైలీ సర్వీస్ చేసేవాళ్ళు అనుకుంటా. అంతే, కరెక్ట్గా 7:44 అయితే అవుతుంది. 10 లోపు అంటే నెల్లూరు దాకా అయితే ట్రావెల్ చేస్తారు చాలామంది డైలీ సర్వీస్ చేసేవాళ్ళు. ఇక్కడ కూడా మొత్తం వర్క్సే జరుగుతున్నాయి. చీరాల స్టేషన్ చీరాల స్టేషన్ కాదండి, చీరాల దేనికి ఫేమస్ తెలుసు కదా. మామూలుగా పెళ్లి షాపింగ్లకు కానీ అలాగే శారీసు బట్టలు అన్నిటికీ చీరాల అయితే చాలామంది వస్తూ ఉంటారు. మా సైడు తెనాలి సైడ్ వాళ్ళు కానీ గుంటూరు సైడ్ వాళ్ళు కానీ అయితే కరెక్ట్గా టైం అయితే 7:45 అయితే అవుతుంది. టైం ప్రకారమే తీసుకొస్తున్నాడు బండి, కొంచెం కూడా అయితే లేట్ అసలు లేదు.
సార్ అది రిజర్వేషన్ సార్ రిజర్వేషన్ చేయించినది. బండి అయితే మంచిగా లెఫ్ట్ టర్నింగ్ కొడుతుంది చూడండి ఒకసారి. D1లో అయితే ఉన్నాము, అంటే మాది 10th పెట్టి అనమాట. సో రెండింటికి మధ్యలో ట్రైన్ మొత్తం 24 కోచెస్ అయితే ఉంటాయి. అందులో 10th కోచ్లో అయితే మేము ఉన్నాము. టర్నింగ్ కొడుతుంది చూడండి మంచిగా లెఫ్ట్ సైడ్కి. చీరాల కూడా చాలా పెద్దదేనండి, మంచిగా బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ చాలా అయితే కనిపిస్తుంది. స్టేషన్ దాటినాక కూడా చాలా పెద్దదే అనుకుంటా. నేను ఒకసారి 2 సార్లు వచ్చాను, అది కూడా ఊర్లోకి వెళ్ళలేదు, మామూలుగా చీరాల బీచ్కి అయితే వెళ్ళాను. బండి స్పీడ్ అయితే పెంచేశాడు చీరాల దాటిన దగ్గర నుంచి. 110కి మాత్రం తగ్గట్లేదండి. 110, 109, 109, 110 దానికి మాత్రం తగ్గట్లేదు. పిచ్చకైతే లాగుతున్నాడు స్పీడ్. వెల్కమ్ టు ఒంగోలు. ఒంగోలు అయితే వచ్చేసాము. అదిగోండి బోర్డు కనిపిస్తుంది కదా ఒంగోలు అని. సెకండ్ ప్లాట్ఫామ్కి అయితే ఇచ్చినట్లున్నాడు.
ఒంగోలు దేనికి ఫేమస్ కామెంట్ చేయండి. అందరికీ తెలుసు కదా ఒంగోలు గిత్తలు మెయిన్గా. ఇంకా ఒంగోలు గిత్తలకైనా ఇంకా దేనికైనా ఫేమస్ ఏమో కింద కామెంట్ అయితే చేయండి. గివెన్ టైం వచ్చేసి ఒంగోలుకి ఎగ్జాక్ట్గా 8:13కి అయితే రావాలి. బట్ ఇవాళ ఒక 20 మినిట్స్ అయితే లేట్ అయింది. క్రౌడ్ చూడండి బాగానే ఉన్నారు. అందరూ కూడా డైలీ సర్వీస్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు, మార్నింగ్ టైం కదా. ఆ పక్కన ప్లాట్ఫామ్ మీద కనిపించేది గూడూరు విజయవాడ ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్ ఒంగోల్. ఒంగోలులో అయితే మంచిగా ఫుడ్ ట్రాక్లు అవి ఇవి అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడాలి, ఈ రెనోవేషన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే స్టేషన్స్ అన్నీ ఫుల్గా డెవలప్ అయ్యి అయితే ఉంటాయి. ఆ పక్కన ట్రాక్ మీద వచ్చేసి విక్రమసింహపురి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, అమరావతి ఎక్స్ప్రెస్. విక్రమసింహపురి అమరావతి ఎక్స్ప్రెస్ గూడూరులో మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి 10:45కి విజయవాడ అయితే చేరుతుంది. వన్స్ అగైన్ బాయ్ బాయ్ ఒంగోలు. ఎవరైనా చూస్తుంటే ఒంగోలు నుంచి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం ఒంగోలు. సింగరాయకొండ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఇచ్చినట్లున్నాడు. ఇక్కడ కూడా అంతే, అసలు తక్కువగానే ఉంది, అంటే చిన్నగానే ఉంది స్టేషను. బట్ ఇక్కడ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ క్రౌడ్ విపరీతంగా అయితే ఎక్కారు. ఒకసారి చూపిస్తాను, లోపలికి చూడండి ఎంతమంది క్రౌడ్ వచ్చారో. మొత్తం చూడండి, స్టేషన్ దాటిన దగ్గర నుంచి ఇక మొత్తం ఫుల్ అయిపోయింది ట్రైన్. ఈ పినాకిని ఎక్స్ప్రెస్లో దరిద్రం ఏంటంటే అండి, మామూలుగా రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో కూడా జనరల్ టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కి నిల్చుంటూ ఉంటారు. ఇదైతే చాలా వరస్ట్. మరి టీసీలు ఎందుకు అలౌ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. అసలు మెయిన్ నడవటానికి కూడా ఉండదు. అసలు వాళ్ళు జనరల్ టికెట్ తీసుకుంటారు, వచ్చి రిజర్వేషన్లు అయితే నుంచుంటున్నారు. ఒకప్పుడైతే ఇలా ఉండేది కాదు. బట్ ఎందుకనో టీసీలు ఈ మధ్యకాలంలో అసలు వదిలేశారు. ఇది చాలా వరస్ట్ కండిషన్. అసలు రిజర్వేషన్ చేసుకునేదే కొంచెం పీస్ఫుల్గా జర్నీ ఉండడానికి. అలా కాదని చెప్పి జనరల్ టికెట్ తీసుకుని కూడా రిజర్వేషన్లు ఎక్కేసి జరగండి అని అయితే చాలామంది కూర్చుంటున్నారు. ఇదైతే చాలా ఇబ్బందిగా ఉంది. టీసీలు కొంచెం పట్టించుకొని అట్లాంటి వాళ్ళని అయితే
దించేయాలని అయితే కోరుకున్నాము. ఇప్పుడైతే కావలి వచ్చేసాము. కావలిలో థర్డ్ ప్లాట్ఫామ్కి అయితే ఇచ్చాడు. జనం బాగానే ఉన్నారు. చెప్పాను కదా, జనము ఎంత ఉన్నా కానీ మనకి జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్ కౌంటర్స్లో అయితే ఎక్కేస్తున్నారు. ఒకప్పుడు పినాకిని ఎక్స్ప్రెస్లో అయితే ఇలా ఉండదు, చాలా స్ట్రిక్ట్గా ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు ఇలా వదిలేస్తున్నారో, ఇప్పుడంటే ఇప్పుడు కాదు, ఒక 6-7 ఇయర్స్ పైనుంచి ఎప్పుడు ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా కానీ సేమ్ ఇదే ప్రాబ్లం అసలు. దూరంగా హైవే కనిపిస్తుంది చూడండి, పక్కనే టోల్ గేట్ కూడా ఉంది. అది వచ్చేసి ముసునూరు టోల్ ప్లాజా అంటారు. ముసునూరు టోల్ ప్లాజా అనే కన్నా కూడా కావలి టోల్ గేట్ అని అయితే బాగా పేరు. సో కనిపిస్తుందో లేదో జాగ్రత్తగా అయితే చూడండి, అది ఒక టోల్ గేట్ అనమాట. నెల్లూరు సిట్టింగ్ బ్యారేజ్ దూరంగా కనిపిస్తుంది కదా, వాటర్ అయితే ఏం లేదు. ఎండాకాలం కదా, అందుకని వాటర్ అయితే అస్సలు లేవు. మామూలుగా వర్షాకాలంలో ప్లేట్లు రిలీజ్ చేస్తారు కదా, ఆ టైంలో అయితే ఫుల్గా వాటర్ ఉంటుంది. పెన్నా నది. వెల్కమ్ టు నెల్లూరు. నెల్లూరు అయితే వచ్చేసాము సక్సెస్ఫుల్గా. నెల్లూరుకి రైట్ టైం వచ్చేసి 9:50కి అయితే రావాలి. టైం ప్రజెంట్ వచ్చేసి 10:11 అయితే అవుతుంది. నియర్లీ 20 మినిట్స్ అయితే లేట్ అయింది. అదిగోండి నెల్లూరు అని. నెల్లూరుకి 2 స్టేషన్స్ అయితే ఉంటాయి, నెల్లూరు సౌత్ స్టేషను, నెల్లూరు సెంట్రల్ స్టేషను. థర్డ్ ప్లాట్ఫామ్కి అయితే ఇచ్చాడు. మెయిన్గా ఈ ట్రైన్ మనకి ఎక్కడ తీసుకెళ్ళినా కానీ థర్డ్ ప్లాట్ఫామ్కే ఇస్తూ ఉంటాడు, ఎందుకంటే మెయిన్ లైన్ కదా, చెన్నై విజయవాడ మెయిన్ లైన్. క్రౌడ్ బాగానే ఉన్నారు చూడండి. ఇక్కడైతే డైలీ సర్వీస్ చేసే వాళ్ళు అయితే ఇక్కడ చాలామంది అయితే దిగిపోతారు. కొంచెం ఫ్రీ అయితే అవుతుంది, మధ్యలో నుంచోవటము అదంతా తగ్గిపోతుంది. బట్ ఏది ఏమైనా కానీ రిజర్వేషన్ బోగీస్లో ఇలా నుంచోవటం అనేది చాలా ఫ్యామిలీస్కి డిస్టర్బెన్స్గానే ఉంటుంది. క్రౌడ్ చూడండి, మామూలుగా లేరు. ఈ స్టేషన్ కూడా మొత్తం వర్క్ అయితే జరుగుతుంది. అదిగోండి కింద రాళ్ళు కూడా అవన్నీ ఉన్నాయి, పాలిష్ స్టోన్స్, మార్బుల్ స్టోన్స్. పక్కన చూడండి ఎంత పెద్ద వర్క్ అయితే జరుగుతుంది. బాగానే ప్లాన్ చేసినట్టున్నారు, మంచిగా రెనోవేషన్. ఎప్పటి నుంచో జరుగుతుంది నెల్లూరులో అయితే వర్క్. అది చూడండి ఎట్లా దాటుతున్నారు. అట్లా దాటడం వల్ల చాలా డేంజర్ కదా. సపోజ్ ట్రైన్ చాలా స్పీడ్గా వస్తూ ఉంటుంది,
మనం దూరంగా ఉంది అనుకొని దాటుతూ ఉంటాం. తీరా చూస్తే అది ఏ 120 130 వందే భారత్ అయితే 150 మీద ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. టైం వచ్చేసి 10-12 అయితే అయింది. 21 minutes 22 minutes అయితే లేట్ అయింది నెల్లూరుకి. బాయ్ బాయ్ నెల్లూరు. నెల్లూరు నుంచి ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ని, వీడియోని అయితే లైక్ చేయండి. నెల్లూరు మైపాడు బీచ్ ఉంది కదా, అది కూడా చాలా ఫేమస్. అలాగే నెల్లూరు ఇంకా దేనికి ఫేమస్ కామెంట్ అయితే చేయండి. నెల్లూరు బస్ స్టాండ్ కూడా చాలా పెద్దది, నేనైతే ఎప్పుడు నెల్లూరు రాలేదు. ఫ్యూచర్లో వస్తానేమో నాకు తెలియదు. ఎప్పుడు వచ్చినా కానీ ఇలాగా ట్రైన్లో వెళ్ళిపోవడమే, అది కూడా చెన్నై వెళ్ళేటప్పుడు మాత్రమే. విడిగా అయితే ఎప్పుడు రాలేదు నెల్లూరు డీమార్ట్ కూడా రైల్వే ట్రాక్ పక్కనే ఉంది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది చూడండి డీమార్ట్ అని. అదిగోండి దూరంగా నెల్లూరు డీమార్ట్ అయితే కనిపిస్తుంది. ఇది ఒక్కటేనా, ఇంకా మేబీ ఇంకా ఒక 2-3 ఏమైనా ఉన్నాయో నాకైతే తెలీదు. ఎప్పుడు ఇదే కనిపిస్తూ ఉంటుంది ట్రాక్ పక్కన నుంచి. గూడూరు దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగోండి రైల్ ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ ఎక్కడా లేదు మన ఇండియాలో. రైల్ ఫ్లైఓవర్ వచ్చేసి గూడూరు దగ్గర మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు అవతల ట్రాక్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ అలాగా వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళే ట్రాక్ మీదుగా రైట్ సైడ్కి అయితే దిగిపోతుంది. చూపిస్తాను చూడండి. మ్యాక్సిమం ఒక 3-4 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. చాలా పెద్ద ఫ్లైఓవరు, ఇండియాలో ఎక్కడా లేదు మనకి. గూడూరు దగ్గరే ఉంది. గూడూరు దగ్గర కూడా ఎందుకుందంటే ఇప్పుడు మనకి తుఫాన్లు వచ్చినా కానీ, అలాగే మంచిగా వర్షాలు పడి వరదలు వచ్చినా కానీ ఈ ట్రాక్లు పాడేది అంతా గూడూరు దగ్గరే. గూడూరు దగ్గర పాడవడం వల్లే మనకి విజయవాడ చెన్నై లైను ట్రైన్స్ అన్నీ స్టాప్ చేస్తూ ఉంటారు. అదిగోండి రైట్ సైడ్కి అయితే వచ్చేసింది ఆ హైవే కాదు, ఇది ఫ్లైఓవర్.
ఇప్పుడు మీకు రైల్ ఫ్లైఓవర్ చూపించాను కదండి. ఆ రైల్ ఫ్లైఓవర్ వచ్చేసి రీసెంట్గా థర్డ్ లైన్ కట్టడం స్టార్ట్ చేశారు కదా. ఆ థర్డ్ లైన్ కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత గూడూరు దగ్గరికి రాగానే అదే థర్డ్ లైన్ని హైట్ అయితే లేపారు. ఎందుకంటే మనకి గూడూరు దగ్గరే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఎప్పుడు కూడా విజయవాడ చెన్నై లైను ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యేది పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు. గూడూరు దగ్గర ట్రాక్స్ కొట్టుకుపోయాయి, గూడూరు దగ్గర ట్రాక్స్ మీద నీళ్లు నిలిచాయి అని అయితే వార్తలు వస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి చాలా హైట్ అయితే లేపి కట్టారు ఒకేసారి, ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా. సో అందుకని చెప్పేసి అంత హైట్లో అయితే బిల్డ్ చేశారు. ఎప్పుడు కూడా గూడూరు దగ్గరే పాడవుతూ ఉంటాయి ట్రాక్స్ వచ్చేసి. ఆ కంప్లైంట్ లేకుండా ఉండాలని చెప్పేసి ఒకసారి అంత హైట్ అయితే లేపి కట్టారని అయితే నేను అనుకుంటున్నాను. వెల్కమ్ టు నాయుడుపేట. నాయుడుపేట తర్వాత సూళ్ళూరుపేట తర్వాత ఇక చెన్నై ఆగేది. ట్రైన్ ఎక్కడ ఆగదు. ఇక నాయుడుపేట, సూళ్ళూరుపేట, చెన్నై. సూళ్ళూరుపేటకి చెన్నైకి మధ్యలో డిస్టెన్స్ ఒక 1 hour 20 minutes అయితే పడుతుంది. నియర్లీ 83 kilometers ఉంటుంది. ఇక మధ్యలో స్టాప్ అనేది ఉండదు. సూళ్ళూరుపేట దాటిన తర్వాత చెన్నై సెంట్రల్లోనే ఇక ట్రైన్ ఆగేది. వెల్కమ్ టు సూళ్ళూరుపేట. పినాకిని ఎక్స్ప్రెస్ మన ఆంధ్రప్రదేశ్లో ఆగే చివరి స్టాప్ వచ్చేసి సూళ్ళూరుపేట. సూళ్ళూరుపేట తర్వాత ఇక ఎంజీఆర్ చెన్నై సెంటర్లోనే ఆగుతుంది బండి. జనం తక్కువే ఉన్నారు. చెప్పాను కదా, మామూలుగా ఈ బండి నెల్లూరు దాకే ఉంటుంది ఎక్కువ క్రౌడ్. ఎందుకంటే డైలీ సర్వీస్ చేసే వాళ్ళే ఎంప్లాయీసే ఎక్కువ ఉంటారు. సూళ్ళూరుపేట వరకు ఉంటుంది అనుకుంటాండి. మామూలుగా చెన్నై సెంట్రల్ నుంచి లోకల్ ట్రైన్స్ సూళ్ళూరుపేట వరకు కూడా వస్తాయి. సూళ్ళూరుపేట దాటిన తర్వాత తడా బార్డర్ దాటిన తర్వాత ఇంక మనకి నేమ్స్ అన్నీ కూడా ఇక తమిళ్లోనే ఉంటాయి. స్టేషన్ నేమ్స్ కానీ, ఇక మనం వెళ్ళేటప్పుడు పక్కన ఇళ్ళ మీద అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక మొత్తం తమిళ్లోనే ఉంటాయి. బాయ్ బాయ్ సూళ్ళూరుపేట. 10:38 అయితే అయింది. 1 కల్లా తీసుకెళ్ళిపోతాడు చూడండి బండి. ఎంత లేట్ అయినా కానీ ఖచ్చితంగా 1 కల్లా పినాకిని ఎక్స్ప్రెస్ చెన్నై సెంట్రల్కి తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే ఒకవేళ లేట్ అయితే మనకి విజయవాడ వాళ్ళు ఫైన్ పే చేయాలి అని అయితే అంటారు. మరి అది నిజమే అనుకుంటా. అందుకనే 1 కల్లా తీసుకెళ్ళిపోతాడు ఎంత లేట్ అయినా కానీ. ఒకవేళ అటువైపు నుంచి చెన్నై ట్రైన్స్ విజయవాడ వచ్చే ఏమన్నా లేట్ అయితే విజయవాడ వాళ్ళకి పే చేయాలంట, మరి అమౌంట్ ఫైన్ పే చేయాలంట. అది
ఇదిగోండి తడా రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో చివరి రైల్వే స్టేషన్. ఇక తడా తర్వాత మనకంతా కూడా ఈ తమిళ్లోనే ఉంటాయి ఇక పోర్ట్ నేమ్స్ కానీ ఇక అన్నీ కూడా. మ్యాక్సిమం తడాలోనే చాలామంది తమిళ్ అయితే మాట్లాడుతూ ఉంటారు. బండి అయితే పిచ్చ స్పీడ్ మీద తీసుకెళ్తున్నాడండి. 110కి అయితే ఏమాత్రం తగ్గట్లేదు అసలు. ఇప్పుడు కొన్ని పడిపోయిన ట్రైన్స్ చూడండి. మొన్న మధ్య లూప్ లైన్లో గూడ్స్ ఉన్న దాంట్లోకి ఎక్స్ప్రెస్ని వదలటం వల్ల ట్రైన్ యాక్సిడెంట్ అయితే జరిగిందండి కావర్పెట్టై దగ్గర తడా దాటిన తర్వాత. సో మనకంతా కూడా రైట్ సైడ్ అయితే చాలా పడిపోయి ఉన్నాయి. నేను లెఫ్ట్ సైడ్ అయితే షూట్ చేసినాను. రైట్ సైడ్కి వెళ్ళేసరికి ట్రైన్ సంగతి తెలిసిందే కదా, చాలా ఓవర్ స్పీడ్లో ఉండడం వల్ల మిస్ అయితే అయ్యాను. అదంతా ఇటు సైడ్ వచ్చేసి ఒక 3-4 బోగీసే పడిపోయినాయి. కానీ రైట్ సైడ్ మాత్రం గూడ్స్ అలాగే చాలా అయితే పడిపోయి ఉన్నాయి. ఎదురుగా మీకు కనిపించేదంతా కూడా ఇండియన్ ఆయిల్ యూనిట్ అండి. మనకి ఇండియన్ ఆయిల్ తెలిసిందే కదా, పెట్రోలు డీజిల్ అన్నీ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి హెచ్పి. దూరంగా చూడండి వైట్ స్మోక్ ఎంత రిలీజ్ అవుతుందో మనకి ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకైతే తెలుస్తుంది. ఫ్యాక్టరీ అనేది ఒక ప్లేస్ ఉంటుంది కదా, సేమ్ ఆ ఫ్యాక్టరీ ల్యాండ్ చూసినట్టే ఉంది. ఆ వైట్ స్మోక్ చూడండి ఎంత రిలీజ్ అవుతుందో, అదంతా కూడా పొల్యూషనే కదా. చెన్నై చుట్టుపక్కల చెన్నై అవుట్స్కట్స్లో చాలా అయితే ఉంటాయి మనకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు. ఇదే లైన్లో మనకి అశోక్ లేలాండ్ కూడా వస్తుంది. అది కూడా చూసేయండి కనిపించినంత వరకు. అశోక్ లేలాండ్ స్పేర్స్ కానీ లారీలు కానీ అలాగే ఇంజన్స్ కానీ A to Z మొత్తం అశోక్ లేలాండ్ కూడా ఈ చెన్నై ఎంట్రన్స్లోనే ఉంటుంది. అందుకని దాటి
బ్రిడ్జ్ దాటగానే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. ఈ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్కి వచ్చే ముందే కోచ్ మెయింటెనెన్స్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. అది కూడా చూపిస్తాను చూడండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6కి స్టార్ట్ అవ్వాలనుకోండి ఒక ట్రైను, అది నైట్ 9కే చెన్నై సెంట్రల్ రీచ్ అయింది అనుకోండి, ఇక నైట్ 9 నుంచి మార్నింగ్ 5:30 వరకు ఆ ట్రైన్ మొత్తాన్ని వేరే ఎక్స్ట్రా ఇంజన్తో తీసుకొచ్చేసి ఒక ప్లేస్లో అయితే పార్క్ చేస్తారు. ఇక ఆ ప్లేస్లో పార్క్ చేసే ప్లేస్ అలాగే కోచ్ మెయింటెనెన్స్ అంటే వాషింగ్ కానీ, అలాగే బాత్రూమ్స్ క్లీన్ చేసేది కానీ, ఇక ఏదైనా చిన్న చిన్న ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, రిపేర్ వర్క్స్ కానీ, ఇక మెయింటెనెన్స్ అంటే మనకి తెలిసిందే కదా, బైక్ మెయింటెనెన్స్ అంటే ఏం చేస్తారు, ఇక కోచ్ మెయింటెనెన్స్ అయినా, ఇంజన్ మెయింటెనెన్స్ అయినా అన్నిటికి కూడా ఒక ప్లేస్ అయితే ఉంటుంది. అది స్టేషన్కి అవతలే. అదిగోండి ఆ కనిపించేదంతా కూడా కోచ్ మెయింటెనెన్స్. మొత్తం వాషింగ్ కానీ, ఇక చిన్న చిన్న వర్క్స్ ఏమన్నా ఉంటే ట్రైన్స్ అన్నిటికీ చేస్తారు. అలానే మార్నింగ్ తీసుకొచ్చి ప్లాట్ఫామ్స్ మీద అయితే పెడుతూ ఉంటారు టైంకి బండి తీసుకొచ్చి. ఎందుకంటే రైల్వే స్టేషన్లో ఖాళీ ఉండదు కదా, మనకి ప్లాట్ఫామ్స్ ఖాళీ ఉండవు కదా, అక్కడే పార్క్ చేస్తే అందుకని చెప్పేసి అవుట్ సైడ్ అయితే తీసుకొచ్చి ట్రైన్స్ పార్క్ చేస్తారు. వెల్కమ్ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. మా మొహాలన్నీ అయితే నల్లగా అయిపోయినాయండి. ఎందుకంటే ఫ్రంట్ ముందు చక్రాలు ముందు బోగిల దగ్గర లెగ్సిన దుమ్మంతా కూడా విండోస్లో గుండా అయితే వచ్చి మొత్తం మొహం మీద పేరుకుపోయింది. అసలు మామూలుగా లేవు మా ఫేసెస్ వచ్చేసి. టైం వచ్చేసి 1 అయితే అవుతుంది నియర్లీ. చెప్పాను కదా టైంకి అయితే తీసుకొచ్చేస్తాడు ట్రైన్ ఎక్కడ లేట్ అయినా. మళ్ళీ ఇక్కడ నుంచి 2:10 or 2:05 అనుకుంటా ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడ అయితే స్టార్ట్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే ఇచ్చాడు. ఇక్కడ ఒక 1 అవర్ బ్రేక్ అయితే ఉంటుంది. అంటే 1కి తీసుకొస్తే 1 అవర్ బ్రేక్, 1 అవర్ టైం ఉంటుంది కదా. ఇప్పుడు బండి ఆపగానే మళ్ళీ మొత్తం వాషింగ్ అయితే చేస్తాడు. టాయిలెట్స్ కానీ ఊడవడం కానీ అలా అయితే చేస్తారు. అదిగోండి టైం వచ్చేసి 1:02 అయింది. ఎగ్జాక్ట్గా అయితే తీసుకొచ్చేస్తాడు కొంచెం కూడా లేట్ లేకుండా. తెలిసిందే కదా మనకి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఎండ్ పాయింట్. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఫ్రంట్కి ఏమన్నారు అదిగోండి అక్కడ ఎండ్ పాయింట్ కనిపిస్తుంది కదా, మళ్ళీ ట్రైన్స్ వెనక్కి అయితే వెళ్ళిపోవాలి. సో గైస్ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. టోటల్ జర్నీ వచ్చేసి తెనాలి మార్నింగ్ 6:30కి వచ్చింది. చెన్నై సెంట్రల్ వచ్చేసరికి 1 o'clock అయితే అయింది. 6.5 hours జర్నీ. టోటల్గా ఈ ట్రైన్ కవర్ చేసే స్టేషన్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టేషన్స్ వచ్చేసి 14 స్టేషన్స్ మొత్తం విజయవాడ నుంచి చెన్నై దాకా చూసుకుంటే. ఆ రెండు కాకుండా 12 స్టేషన్స్లో అయితే ఆగుతుంది. టోటల్ వచ్చేసి 3 జిల్లాలను అయితే కవర్ చేస్తుంది. ఒకటి కృష్ణా జిల్లా, 2 గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లా. 3 జిల్లాలను అయితే కవర్ చేస్తుంది పినాకిని ఎక్స్ప్రెస్. మీలో ఎవరైనా పినాకిని ఎక్స్ప్రెస్కి ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా ఇష్టం ఈ ట్రైన్ అంటే. ఎందుకంటే ఖచ్చితంగా 110 స్పీడ్ అయితే తీసుకెళ్తాడు. ఇప్పుడే కాదు, నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు చెన్నై వచ్చినా కానీ పినాకిని ఎక్స్ప్రెస్కే వస్తాను. చాలా స్పీడ్ చాలా బాగా అయితే తీసుకొస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి.